మేకప్స్ అయినా ఓవర్ జ్యువెలరీస్ అయినా, మన మెయిన్ జ్యువెలరీ మన కంటిమాల, మన మెయిన్ జ్యువెలరీ మన తిలక్, ఇదే మన మేకప్, ఇదే మన జ్యువెలరీ. వీలైన వరకు మనం సింపుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓవర్ సింపుల్ కాదు, ఎందుకంటే మనాన్ని చూసి మళ్ళీ ఎవరైనా భక్తి మార్గంలో డిస్కరేజ్ అయిపోవచ్చు. నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల కిందట ఒక ప్రభుజీ అండ్ మాతాజీ ఎవరైతే ఇక్కడ కాంగ్రిగేషన్గా రావడం మొదలుపెట్టారు, నాకు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సీక్రెట్ చెప్పారు. వాళ్ళు చెప్పారు, మాతాజీ మీకు తెలుసా ఈరోజు మేము భక్తి జీవితంలో ఉన్నామంటే దాని కారణం మీరు. సో నేను ఏంటి, నేనేం చేశాను? ఏం చేయడం కాదు మాతాజీ, మా ఇన్లాస్ ఎప్పుడైతే మేము ఇస్కాన్లో వెళ్ళడం మొదలుపెట్టారు వాళ్ళు చాలా భయపడారు. అమ్మో ఇస్కాన్కి వెళ్ళిపోతున్నారంటే మీరు రేపైనా సన్యాసి ఏమైనా తీసుకోవచ్చేమో, జాగృత నీ భర్త వెళ్ళిపోతాడేమో, నేను వదిలేసి సన్యాసి తీసుకుంటారు, మీరు ఎందుకు ఈ మార్గంలో వెళ్తున్నారు? అప్పుడు మేము ఫోటో ఆల్బమ్ చూపించాం, మా మాయాపూర్ యాత్రది, అక్కడ మీరు ఉన్నారు, ప్రభుజీ ఉన్నారు, అండ్ మీరు వెల్ డ్రెస్డ్గా ఉండడం వల్ల పర్వాలేదు ఇస్కాన్ అంటే పర్వాలేదు, లేదంటే మీరు ఎలా మారిపోతారేమో అని మా ఇన్లాస్ భయపడారు మాతాజీ. సో మన ప్రజెంటేషన్ అనేది యాజ్ ఏ ఇస్కాన్ డివోటీ చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఒకవేళ మన ప్రజెంటేషన్ కరెక్ట్ లేకపోతే మనం తిలక్ వేసుకోకూడదు, ఎందుకంటే మనం తిలక్ వేసుకుంటున్నామంటే మనం గురువుని, కృష్ణుని, ఇస్కాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఆ తిలక్ వేసుకున్న తర్వాత మన బిహేవియరు, మన డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే అందరూ మన ఆర్గనైజేషన్ గురించి తప్పుగా ఆలోచిస్తారు. సో చాలా సింపుల్ డ్రెస్, అట్ ద సేమ్ టైం ప్రాపర్ డ్రెస్డ్. అండ్ ఇక్కడైతే ఇంకా వివరంగా చెప్పారు, ఇక్కడ అన్నారు లేడీస్ షుడ్ కీప్ లాంగ్ హెయిర్. అమ్మ మాతాజీ ఇలాంటివి చెప్పొద్దండి, మేము చెయ్యలేమండి. ఓకే, లాంగ్ హెయిర్ది సైజ్ చెప్పలేదు కదండి, ఎందుకు భయము? కనీసం బాయ్ కట్స్ అండ్ జెంట్స్ లాగా తయారవ్వకుండా ఓ మినిమమ్ విచ్ మేక్స్ యూ లుక్ లైక్ ఎ లేడీ, అట్లీస్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అవర్ ట్రెడిషన్. వన్ షుడ్ బి వెల్ డ్రెస్, వన్ షుడ్ బి గుడ్ లుకింగ్. మొన్న దుబాయ్ నుంచి ఒక మాతాజీ క్వశ్చన్ వేశారు. సిన్స్ దిస్ ఈజ్ అ క్లోజ్ మీటింగ్ ఐ కెన్ షేర్ ఇట్. దుబాయ్ నుంచి ఒక మాతాజీ అడిగారు, మాతాజీ డివోటీ మాతాజీస్ ఐబ్రోస్ చేయొచ్చా? సో నేను అన్నాను, మాతాజీ తప్పకుండా చేయవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో షీ సెడ్ లేదు మాతాజీ, ఒక్కొక్కసారి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు కొందరు విమర్శిస్తున్నారు, మీరు డివోటీస్ కదా, మీరెందుకు పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయాలి? సో నేను చెప్పాను, మీరు వాళ్ళకి చెప్పండి, ఎలా అయితే జెంట్స్ షేవ్ చేస్తారు అలానే లేడీస్ కూడా ఐబ్రోస్ చేస్తారు, దానివల్ల మీరు నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తారు. అదేం పెద్ద డెకరేషన్ విషయం కాదు, నీట్గా కనిపించాలి, క్లీన్గా కనిపించాలి. ఒకవేళ మనము ఇప్పుడు ఆ వైరాగ్య స్టేజ్లో మనము లేము, మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాము? మనము గృహస్థ ఆశ్రమంలో ఉన్నాము. అండ్ మన గృహస్థ జీవితంలో ఉంటూ మన కృష్ణుడిని మన జీవితంలో కలపడానికి ప్రయత్నిస్తున్నాం, కృష్ణుడిని మన జీవితం తాలూకా సెంటర్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం బేసిక్ హైజీన్ అనేది మానేస్తామో అప్పుడు మన నేబర్స్ని, మన రిలేటివ్స్ని మన ప్రీచింగ్ చేయలేము. ఎందుకంటే మన బిహేవియర్ చూసి అమ్మ ఈవిడన్నీ మానేసింది, మేము ఇలా మానేస్తామేమో, మేము మాకు అక్కర్లేదండి ఇస్కాన్ అని అంటారు. మంది ప్రీచింగ్ మూమెంట్, మంది బాబాజీ మూమెంట్ కాదు. మంది బాబాజీ మూమెంట్ అయితే మనం అన్నీ వదిలేసి మనము మేబీ గుండు గీసేసుకొని వైట్ శారీలు వేసుకొని మీరాబాయిలాగా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళిపోవచ్చు, మన వెనక ఎవరు రారు, మనం ఒకరే వెళ్ళిపోవాలి అప్పుడు. కానీ మన ప్రీచింగ్ మూమెంట్ ఎలా ఉందంటే మన వెనక అందరినీ తీసుకురావాలి. అలాంటప్పుడు అన్ని మీడియం ఉండాలి. మనం ఓవర్గా వైరాగ్యం చూపించే పనికి రాదు. మనం నార్మల్గా యాజ్ ఎ నార్మల్ హౌస్ హోల్డర్స్ ఎలా ఉంటారు, నార్మల్ గృహస్థాస్ ఎలా ఉంటారు, మనం అలానే ఉంటారు. మనకి పిల్లలు ఉన్నారు, అన్నీ మనం మన పిల్లలు కూడా మామూలుగా స్కూల్కి వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ ఏదైతే చేయకూడదు అలాంటి అనర్థాలు మనం లైక్ మూవీస్కి వెళ్ళడమైనా, లేదంటే టీవీ చూడడమైనా, లేదంటే హోటల్స్లో తినడమైనా, లేదంటే మాంసాహారం చేయడమైనా, లేదంటే ఊరికి ప్రజల్పాలు, గాసిప్లు, కిటి అలాంటి మనము చేయకుండా ఒక ఆదర్శ ఐడియల్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఎలా ఉండాలి అలా మన జీవితాన్ని మనము ముందుకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. సో